మేడం నమస్తే, మీ పేరు? నా పేరు మౌనిక అండి. ఏం చేస్తారు మౌనిక గారు? హౌస్ వైఫ్ అండి. మరి నిన్న మహానాడు వేదికగా ఏదో మహిళలందరికీ 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేశారు కదా, ఏంటి మహిళగా అసలు మీకు ఏమనిపిస్తుంది? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఒక మహిళగా 33% రిజర్వేషన్ చంద్రబాబు గారు కల్పించడము, ఆడపిల్ల వంటింటికే పరిమితం కాకూడదు, ఆడోళ్ళు ఓన్లీ ఇంటికే పరిమితం కాకూడదు, ఆడోళ్ళు ఒక మహాశక్తి అనేది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ప్రజలందరూ చెప్తుంది కూడా అదే. ఫస్ట్ నుంచి చూసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారి నుంచి చూసుకున్న ఆడపిల్లలకి సమాన హక్కు కలిగించింది తెలుగుదేశం పార్టీ. అలా చెప్పుకుంటూ పోతే ఇవాళ రోజున ఇంట్లో ఆడోళ్ళు ఏ పనికి వెళ్ళినా ఎప్పుడు చూసుకున్నా కూడా ఇంట్లో ఒక మగ మనిషిని 100 రూపాయల కాడ కూడా నేను గాజులు వేయించుకోవాలని 100 ఇవ్వని ఆడోళ్ళు అడుక్కునే స్థాయి ఉండేది ఒకప్పుడు. ఇవాళ రోజున డోక్రా గ్రూప్ పెట్టి చంద్రబాబు గారు ఇవాళ రోజున ఒక మహిళకి మినిమం 2 లక్షల కాడ నుంచి 3 లక్షల వరకు కూడా తెచ్చుకొని తన సొంత కాళ్ళ మీద తను బిజినెస్ చేసుకొని తన కాళ్ళ మీద తను బతకొచ్చు, ఒకరిని ఆశించుకోకుండా అనేది ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు గారు ఆడోళ్ళ పట్ల ఎంతో కృషి చేస్తున్నాడు. ఆడపిల్లలకి ఫస్ట్ నుంచి పెద్దపీఠం ఏదైనా వేసారంటే అది తెలుగుదేశం పార్టీ అని ఎవరైనా చెప్తారు. ఇవాళ రోజున 33% రిజర్వేషన్ అంటే ఆడోళ్ళు ఓట్లేసే మనుషులే కాకోకుండా ఆడపిల్లలు బయటకు రావాలి, రాజకీయ రంగాలు ఇంకా ఎదగాలి, రాజకీయంగా మగవాళ్ళు కూడా ఆడోళ్ళు దేంట్లో తీసేయలేదు అని ఇవాళ బస్సు డ్రైవర్లు చూసుకో, ఆడోళ్ళు ఆటోలు తోలుతున్నారు, బస్సులు కానీ ఫ్లైట్లు కానీ ప్రతి రంగంలో ఆడోళ్ళు ఉన్నారు. అది ఎందుకు? అది ఎన్టీ రామారావు వల్ల ఆడోళ్ళు బయటకు రాగలుగుతున్నారు స్వతంత్రంగా. అందుట్లో గత గవర్నమెంట్లో చూసుకుంటే గంజాయి డ్రగ్స్ వల్ల ఆడపిల్లలు బయట తిరగాలంటే భయపడేవాళ్ళు. ఇవాళ రోజున నా ఇంటి ఆడబిడ్డల జోలి ఎవరన్నా వస్తే అది పార్టీ కార్యకర్త అయినా సామాన్య మహిళ అయినా సరే ఎవరిని ఊరుకోనని చంద్రబాబు గారు ఆడపిల్లలకి మంచి భరోసా ఇచ్చి ఇవాళ 30% రిజర్వేషన్ ఇవాళ చంద్రబాబు గారు ఈ రిజర్వేషన్ వల్ల కూడా ఇంకా ఆడవాళ్ళకి ఇంకా బలం కూరుకుంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. చట్టసభల్లో కానీ డివిజన్లో కానీ మహిళలు ఇంకా పెద్ద ఎత్తున పోటీ చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు మహిళా సాధికారత కోసం కృషి చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, అసలు ఈ రోజున కూడా ప్రభుత్వం ఏం చేస్తున్న మహిళలకు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఏంటమ్మా మరి వైసీపీ నాయకులు మహిళలకు ఏం చేశారనంటే మహిళలు ఆయన వైసీపీకి ఉన్నప్పుడు మహిళల మీద అత్యాచారాలు, మహిళల మీద రేపులు, మానబంధవాలు ఇవే ఎక్కువ జరిగినాయి. ఆయన గవర్నమెంట్లో ఉండి ఇదే 30% రిజర్వేషన్ కోసం జగన్ గారు ఎందుకు పోరాడలేదు? జగన్ గారు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు హామీ ఇవ్వలేకపోయాడు? ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ హామీని కూడా ఆయన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కానీ అది ప్రజలు ఇవాళ రోజున ఎవరు నిద్రపోతూ ఉంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా మేలుకొని ఉంటున్నారు. ప్రతి ఒక్క మహిళకు కూడా జనాల్లో ఏం జరుగుతుంది, ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క మహిళకు కూడా ఫోన్ చేతిలో ఉండటం వల్ల ప్రతి ఒక్కటే చూస్తున్నారు. ప్రపంచంలో ఫోన్ లేని మనిషి ఎవడు ఉంటలా. ఇవాళ ఫోన్ ఓపెన్ చేస్తే ఎవరు తప్పు, ఎవరు రైటు, ఎవరు రాంగు, ఎవరు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీనే మహిళలకి పెద్దపీఠం వేసింది. ఇవాళ రోజు జగన్ గారి గురించి తీసుకుంటే సొంత చెల్లికి ఆస్తిలో హక్కు ఇవ్వకోకుండా చెల్లిని తల్లిని బయటికి పంపించాడు. కానీ ఇవాళ చంద్రబాబు గారు ఆడపిల్లలకి పెద్దపీఠం వేసి అన్న లోకేష్ గారు కానీ ఇవాళ రోజున వాళ్ళు చేసిన మంచి పనులు ఎవరు చేయలే. ఇంతవాటికి ఏ గవర్నమెంట్ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఏ సీఎం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు కూడా. ఎందుకంటే ఆడవాళ్ళలాగానే ఉండాలి, ఇంట్లోనే ఉండాలని కోరుకున్నారు. కానీ ఇవాళ ఓన్లీ ఏపీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రిజర్వేషన్లు కానీ మహిళలు ఎక్కువ పెద్ద ఎత్తులో రాజకీయ రంగంలో కానీ మహిళలు ఎక్కువ బయటకు రావటం కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వల్లే, అది తెలుగుదేశం నాయకుల వల్లే అని ఎవరైనా చెప్తారు. మేడం నమస్తే, మీ పేరు? విజయలక్ష్మి అండి. ఏం చేస్తారండి? హౌస్ వైఫ్ అయినా. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే మహిళలకి తీసుకున్న పథకం 33% రిజర్వేషన్ కల్పించడం ప్రతి మహిళకి ఏంటి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక మహిళగా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు కేంద్రంలోని బిల్లు పాస్ అవ్వలేనిది కూడా మహిళలకి 33% పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోని పెద్దపీట వేసి మహిళలకి అంతా ఈరోజు నారా లోకేష్ గారు కాదండి, అప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు నారా లోకేష్ గారి దాకా అంటే 33% రిజర్వేషను అన్నది ఆ యొక్క జీన్స్లోనే ఉంది. తాత తగ్గ మనవడు, తాత ఏ దారిలో వెళ్తే దానికి 200 వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే ఆ రోజు మహిళలకి పెద్దపీట వేసి ఆస్తిలో సగభాగం కల్పించి, ఈ ఆస్తి ఉన్నదంటే ఆస్తిలో సగభాగం ఆడబడుచుకు ఇవ్వాలని చెప్పి, అలాగే విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చి అక్షరాస్యత అంటే అప్పుడు
ఇళ్లలో ఉండేవాళ్ళు కానీ మహిళలు బయటకు వచ్చేవారు కాదంట. ఏంటి మన పూర్వీకులు అలాంటి వాళ్ళు కూడా మహిళలు మీరు బయటికి రావాలి, మహిళలలో నాలెడ్జ్ పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి. ఒక మగవాడు చదువుకోకపోయినా ఇల్లు అభివృద్ధి చెందదండి. ఒక ఆడ మనిషి చదువుకుంటే మొత్తం కుటుంబం బాగుపడదు. ఆ యొక్క ఇన్స్పిరేషన్ తెచ్చిందే ఎన్టీఆర్ గారు. ఏంటంటే మహిళ చదవాలి, నీ బిడ్డ బాగోవాలన్నా, నీ సంసారం బాగోవాలన్నా, నీ ఇల్లు బాగోవాలన్నా సరే ముందు మహిళకి జ్ఞానం అంటే నాలెడ్జ్ అనేది పెరగాలి, పెరిగితేనే ఆ ఇల్లు బాగుంటుంది అని 33% కల్పించారు. అది కల్పించడం బెటర్ అంటారా? బెటర్ కదండి, అదే చెప్తున్నా. ఇది కొత్తగా వచ్చింది కాదు. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అంటే అన్న ఎన్టీఆర్ గారు ఏదో మొహానికి రంగు పులుంకొని ఏదో షోయింగ్ చేస్తూ ఆడవాళ్ళ మీద సినిమాలు చేయడమే అని కాకుండా బయట కూడా రీల్లో కాదు రియాలిటీలో కూడా మహిళలకి పెద్దపీట వేయాలని నిరూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారు. దానికి పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు మహిళలకి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీలో కూడా మహిళల్ని అంతే క్రమశిక్షణగా గౌరవిస్తూ ఈరోజు 33%కి రావాలనేసి లోకేష్ గారి కోరిక. నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మేడం నమస్తే అండి. మరి ఈ రోజున టీడీపీ ప్రభుత్వం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహిళా రిజర్వేషన్ కింద 33% కల్పించడం ఏంటండి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజున మహిళ అనే ఆవిడ ఒక వంటగదికే ఓవటం కాకుండా ఇటు ప్రతి రంగంలోనూ ముందుండేలాగా ఈ విధంగా 33% కల్పించడం అసలు ఎలా అనిపిస్తుంది అసలు మీకు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ మన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆయనే ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు కల్పించారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళల్ని పైకి తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు మా లోకేష్ బాబు 33% కేంద్రంలో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా మనం ఇస్తాము అని చెప్పారు. మేమైతే స్వాగతిస్తున్నామండి. మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించినందుకు లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఒకప్పుడు వంటగదికే పరిమితం చేశారు ఆడవాళ్ళని. అలాంటిది ఇప్పుడు ఈరోజు ఆయన చంద్రబాబు గారు ప్రతిభా భారతిని స్వీకరణ చేశారు. మరి ఎన్టీఆర్ గారు ఆస్తిలో హక్కిచ్చారు. అలాగే ఇప్పుడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు 33% మనకి ఆ కేంద్రంలో పాస్ అవ్వకపోయినా సరే మన రాష్ట్రంలో నేను ఇస్తాను అని అనౌన్స్మెంట్ చేశారు మా మహానాడులో. ఇదైతే మేము చాలా స్వాగతిస్తున్నామండి ఆడవాళ్ళగాను.